నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ లో ఇటీవల కాలంలో అయితే వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే. గత వారంలో అయితే భారీ వర్షాలు కురిశాయి. అలాగే ఈ యొక్క వర్షాలు పడుతూ ఉన్నప్పుడు కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో రోడ్లపైకి తమ యొక్క వాహనాలను తీసుకొని వచ్చి విన్యాసాలు అయితే చేయడం జరిగింది. తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్ లో ఉంచడం జరిగింది. అలాగే ఇట్లా రోడ్లపైకి వచ్చి విన్యాసాలు చేసే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేవని చెప్పేసి విన్యాసాలు చేస్తూ ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అయితే ఆ యొక్క వీడియోలు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు చేరాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు చేరుకున్న తర్వాత కువైట్ తాత్కాలిక ప్రధానమంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు 8 మంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్లను అరెస్టు చేయాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వారు వర్షం పడుతూ ఉన్న సమయంలో ప్రమాదకరమైన రీతిలో వాళ్ళ యొక్క వాహనాలతో విన్యాసాలు చేశారని చెప్పేసి అలాగే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తర్వాత అలాగే సోషల్ మీడియాలో ప్రసారం అవుతూ ఉన్న వీడియోలు పూర్తిగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 8 మంది డ్రైవర్లను అరెస్ట్ చేశామని చెప్పి అందరూ కువైటీ పౌరులే అని చెప్పేసి అధికారులు తెలియజేశారు. వాళ్ళ యొక్క వాహనాలను 2 నెలల పాటు సీజ్ చేసి ట్రాఫిక్ గ్యారేజ్ కి తరలించామని చెప్పేసి చట్టపరమైన చర్యల కోసం వారిని సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.